సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్ అబ్బు అలీ బీఆర్ఎస్ పార్టీలో తనను ఎవరూ ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురై కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడెం మహిపాల్ రెడ్డి అబ్బు అలీతో మాట్లాడి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా అబ్బు అలీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రాకముందు నుండి కూడా ఉద్యమంలో కీలక పాత్రను పోషించానని, ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఉన్నా ఇప్పుడు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని, దాంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడి తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇవ్వడంతో మళ్లీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జంగయ్య, మనోహర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, కారు గుర్తుకే. నేను మొన్న బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కానీకి మన కాటా శ్రీనాథం కలిసి ఉంది. మళ్ళా రాత్రి మన ఎమ్మెల్యే సార్ పిలిపించి మనకి లక్ష్మీ గార్డెన్లో జాయిన్, మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పాత మనిషి ఉన్నావు, ప్రభుత్వం రాకముందు పనిచేస్తున్నావు, ఇట్లా చేస్తే ఎట్లా బాగుండేది, మనం మంచిగా కలిసి పనిచేద్దాం, ఏమైనా ఉంటే మనం పార్టీకి మనం డెవలప్ చేసుకోవాలి. మంచిగా కేసీఆర్ చేసిన పథకాలు బాగా ఉన్నాయి. ముస్లిమ్స్కి 12% రిజర్వేషన్ అన్నాడు, తప్పకుండా రిజర్వేషన్ అవుతుంది. 12% లక్ష్మీ ముబారక్, షాదీ ముబారక్, లక్ష్మీ కళ్యాణం చేసిండు, దళిత్ బంద్ చేసిండు, 20 hours వాటర్ పవర్ ఇచ్చిండు, వాటర్ ఫ్రీ చేసిండు. ఇట్లా చేసిన ప్రభుత్వం ఎక్కడ ఉండదు. మన ప్రభుత్వం మనకే మంచిగా ఉంది. గంగా జమున తహజీబ్ లేక మనం ముస్లిమ్స్, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అన్నీ కలిసి ఉన్నాము. ఈ అసలు పార్టీ మన ఇండియాలో ఎక్కడ లేదు. మన ఇండియాలో నెంబర్ 1 పార్టీ అంటే బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్తోనే అన్ని పనులు అవుతాయి. మనం అందరం కలిసి మెలిసి కేసీఆర్ సాబ్కి పీఎం చేద్దాం, కేటీఆర్ సాబ్కి సీఎం చేయాలని ఆలోచించుకున్నాం. ఇంకా మన ఆదర్శన్న పీపుల్ లీడర్ మంచి ఉన్నాడు. ఏ 111 డివిజన్ అట్లా ఏం కాదు, అంత కాన్స్టిట్యున్సీ మనదే. మనం మహిపాల్ అన్నకి మంచిగా భారీ మెజార్టీని గెలిపించి కేసీఆర్ సార్కి గిఫ్ట్ ఇద్దామని చెప్పిండు. ఇంకా మేము ఇచ్చిన తర్వాత కేసీఆర్ సార్తో మహిపాల్ అన్న జిఎంఆర్తో డిమాండ్ చేస్తాం. నెక్స్ట్ మా ఎమ్మెల్సీ మన ఆదేశ్ అన్నకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. బాంబే కాలనీలో ఉన్న మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్ని ప్రలోభపెట్టి, అదే రకంగా రామచంద్రాపురంలో ఉన్న అబ్బుభాయ్, మరి బాంబే కాలనీలో ఉన్న మా మనోహర్ భాయ్, మరి భాస్కర్, వీరందరినీ కూడా బీఎస్పీ పార్టీ నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రలోభపెట్టి, భయపెట్టి వీళ్ళని కాంగ్రెస్ పార్టీ మరియు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. వారందరితో మళ్ళీ రాత్రి మాట్లాడి ఏమైంది, ఏం కథ అంటే వాళ్ళు చెప్పినవన్నీ విని, మరి ఏ రకమైన కమ్యూనికేషన్ గ్యాప్ లేవు. వాళ్ళు వేరే ప్రలోభాలకు కూడా లొంగకుండా వాళ్ళని భయపెట్టి వాళ్ళని ఆ పార్టీలో చేర్చడం జరిగింది. అవన్నీ ఏం లేవు. మంచిగా మా అందరం కలిసి పనిచేద్దామని చెప్పి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులన్నిటికీ కూడా మళ్ళీ మేము చేసే అభివృద్ధికి, మరి జరగబోయే అభివృద్ధి, జరిగిన అభివృద్ధికి ఆకర్షితులై మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు అబ్బు గారికి, మనోహర్ గారికి, భాస్కర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి వారికి సారథ్యం వహించిన మా కుద్దు గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.